బంధుజన మిత్రులకందరికీ 2024 సంవత్సరం ఈ వీడియో చూస్తున్న ప్రేక్షక మహాశయులకందరికీ, యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ వినాయక నిమజ్జనం 2024 సంవత్సరానికి ఇచ్చేయుచున్న భక్తజన ప్రజలందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ సుస్వాగతం పలుకుతున్నాను. కిషోర్ లైఫ్ స్టైల్స్ వారి ప్రత్యేక హృదయపూర్వక శుభాకాంక్షలు, సుస్వాగతం. ఈ వినాయక సాగర్ నిమజ్జనానికి విచ్చేస్తున్న బంధుజన మిత్రులకందరికీ ప్రత్యేకమైన వినాయక చవితి శుభాకాంక్షలతో పాటుగా నా హృదయపూర్వక సుస్వాగతం పలుకుతున్నాను. కిషోర్ లైఫ్ స్టైల్స్ తిరుపతి వారి ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతున్నాము. వినాయక సాగర్ నిమజ్జనం 2024 సంవత్సరానికి వినాయక సాగర్ కమిటీ వారు ఎలా ఏర్పాటు చేశారో ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూసేయండి. మీకోసమే ప్రత్యేకంగా వీడియో మొత్తం తీశాను నేనే. ఒకసారి మొత్తం ఫస్ట్ మాత్రము ఓన్లీ వినాయక నిమజ్జనానికి ఏర్పాటు చేసిన వినాయక సాగర్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జనం పరిసర ప్రాంతాలు అదంతా ఒకసారి వీక్షించండి. వినాయక సాగర్ వినాయక చవితి నిమజ్జనం వినాయక స్వామి నిమజ్జనాన్ని చూడటం అనేది పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే ఇటువంటి అవకాశము అందరికీ లభించదు. ఈ నిమజ్జనాన్ని చూస్తున్న ప్రజలందరూ కూడా పూర్వజన్మ పుణ్యఫలం ఉంటేనే దీన్ని చూడగలుగుతారు. నిమజ్జనం అనేది పూజ కన్నా కూడా చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే మానవుని జీవితంలో పంచభూతాలు ఎలా ప్రధానమైందో జన్మ మరణాలు కూడా అంతే ప్రధానమైనవి. అలాగే వినాయక స్వామి పూజ చేయడం కన్నా కూడా పూజ చేసినప్పుడు మన కర్మలంతా ఆయన తీసుకొని ఇలా నిమజ్జన రూపంలో పంచభూతాలైన గంగాదేవి కలిపేస్తాడు. అదేనండి అదృష్టం అంటే. నిమజ్జనం అనేది చాలా శ్రేష్టమైనది. ఈరోజు చూడండి ఎంతమంది పుణ్యం చేసుకుంటే ఈ నిమజ్జనాన్ని చూస్తారు. చూడండి పూర్తిగా మొత్తము నిమజ్జనం ఎలా ఏర్పాటు చేశారో అందుకోసమే వీడియో తీశాను. ఒకసారి మొత్తం చూసేయండి. చూసినందుకు ధన్యవాదాలండి. ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక కిషోర్ లైఫ్ స్టైల్స్ వారి తిరుపతి సౌజన్యంతో హృదయపూర్వక అభినందనలతో మరొక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి వినాయక సాగర్ కమిటీ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక అభినందనలతో కూడిన ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.